పల్నాడుకు చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అమాయకుడిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పగలగొట్టలేదు అని పోలీసులకి 2 రోజుల నుంచి ఆయన చెప్పేటువంటి వివరణ అంతా కూడా జనం అంతా నవ్వుకుంటున్నారు. ప్రధానంగా మాచర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల పోలింగ్ రోజు ఆయన చేసినటువంటి అరాచకం అంతా కూడా టీవీల్లో వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ప్రచార సాధనాల్లో ఇది దేశవ్యాప్తంగా అందరూ చూశారు. దీనిపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో బెయిల్ తీసుకోవడం, ఆ తర్వాత బెయిల్ రద్దు అవడంతో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన నెల్లూరు సబ్ జైల్లో ఉన్నారు. కోర్టు అనుమతితో పల్నాడు చెందినటువంటి పోలీసులు 2 రోజుల నుంచి ఒక ప్రతినిధి బృందం మా నెల్లూరు సబ్ జైల్లో ఆయన్ని ఇంటరాగేట్ చేసింది, వివరాలు సేకరించింది. ఆ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి పోలీసులు ఇచ్చిన వివరణ అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ప్రధానంగా ఆ 2 రోజులు నేను అసలు ఇంట్లోనే ఉన్నాను, పోలీస్ కస్టడీలో ఉన్నాను, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఎన్నికల కమిషన్ ఆదేశాల వరకు హౌస్ అరెస్ట్ చేశారు, నేను బయటకు వెళ్ళలేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం నేను పగలగొట్టలేదు, నాకు ప్రమేయం లేదని చెప్పడం. ఆ తర్వాత కారంపూడిలో సీఐ మీద కూడా నేను దాడి చేయలేదు, నేను ఆ రోజు కూడా పూర్తి పోలీసు బందోబస్తు ఉన్నాను, బయటకు వెళ్ళలేదని చెప్పారు. అదంతా కూడా పోలీసులు ఇంటరాగేషన్లో వెలుపుచ్చినటువంటి అంశాలు. అంటే గతంలో కూడా తన మీద ఎటువంటి కేసులు లేవు, నేను చాలా బుద్ధిమంతుడిని, నిజాయితీపడిని అని చెప్పని పోలీసులకు చెప్తే పోలీసులు ఆ వివరాలు తీసుకొని వచ్చి కోర్టు ముందు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2006లో ఉమ్మడి గుంటూరు జిల్లా, అంటే ఇప్పుడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి నుంచి అప్పట్లో కాంగ్రెస్ జెడ్పీటీసీగా ఎన్నికాడు. ఆయన తర్వాత 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాచర్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో అసెంబ్లీకి రాజీనామా చేసి తర్వాత మళ్ళీ వైకాపా అభ్యర్థిగా ఉప ఎన్నికలో గెలుపొందారు. తర్వాత 2014, 19 2 సార్లు, అంటే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. అప్పట్లో అంటే 2019, 24 మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ విప్గా కూడా పనిచేశారు. ఆ సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు అనేక అరాచకాలు చేశారని పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చింది. అనేకమైన కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ కూడా వివిధ దశల్లో దర్యాప్తులో ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడి మీద కూడా కేసు నమోదైంది. సోదరుడు ఇప్పటివరకు ఇంకా పరారులో ఉన్నారు, ఆయన అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జ్యుడిషియరీ ఎంక్వైరీలో పోలీసులకి సబ్ జైల్లో ఇచ్చినటువంటి వివరాలు తన ప్రమేయం లేదని చెప్పడం అందరికీ ఆశ్చర్యం కల్పిస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు పోలీసులకి ఇట్లా ఇది చెప్పడం వీళ్ళు సహజంగా నెట్నే చెప్తూ ఉంటారు, తన ప్రమేయం ఉందని చెప్పరని చెప్పి అందరూ అంటున్నారు. అయితే తాను అక్కడికి వెళ్ళలేదని రామకృష్ణారెడ్డి చెప్తే, ఆయన పరామర్శకి వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, అందువల్లనే మా అభ్యర్థి దాన్ని ఆపడం కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పగలగొట్టాడు, తప్పేందని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. ఇప్పుడు ఆయన నేను పోలేదని రామకృష్ణారెడ్డి చెప్తే పగలగొట్టాడని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. దీంతో ఇప్పుడు పోలీసులు జగన్మోహన్ రెడ్డిని విచారిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి ముఖ్యమంత్రి, ప్రధానంగా ప్రతిపక్ష నేత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగలగొట్టారు, ఆయన మా అభ్యర్థి పగలగొట్టాడని చెప్పిన తర్వాత ఇంక దీని మీద దర్యాప్తు ఏముంది అని వాదన 2 రోజుల నుంచి, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాను పోలేదని చెప్పిన తర్వాత ఇది తెర మీదకి వచ్చింది. మరి ఈ వ్యవహారాలన్నీ కూడా ఇంకా కోర్టు దర్యాప్తులో ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంకా బెయిల్ రాలేదు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సబ్ జైల్లోనే పోలీస్ కస్టడీలో ఉన్నారు, జ్యుడిషియర్ కస్టడీలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రధానంగా 2019 ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో ఏకపక్షంగా వ్యవహారం నడిచింది. పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థుల్ని పోలీసులు కూడా బెదిరించారు. ఆ విధంగా ఆ నియోజకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ ఏకగ్రీవ ఎన్నికకు అనేక మందిని బెదిరించారు. ప్రధానంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగినటువంటి జెడ్పీటీసీ నామినేషన్ల వ్యవహారంలో కూడా నామినేషన్ చేయడానికి వచ్చినటువంటి జనసేన, టీడీపీ అభ్యర్థుల్ని జెడ్పీ కార్యాలయం నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి సంఘటన కూడా ఆ రోజు పత్రికలు, టీవీల్లో కూడా వెలుగులోకి వచ్చింది. ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా తన ప్రమేయం లేదని రామకృష్ణారెడ్డి చెప్పడానికి ఇప్పుడు అందరూ అసహించుకుంటున్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి?